సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించబోతున్నారు. ప్రజా ప్రతినిధిగా తన తొలి విజయానికి వేదికైన మిర్జిల్ మండలానికి సీఎం హోదాలో వెళ్తున్నారు. ఈ పర్యటన రాజకీయంగా భావోద్వేగంగా ప్రత్యేకత సంతరించుకుంది. తనకు రాజకీయ జన్మనిచ్చిన నేలపై ప్రజలకు కృతజ్ఞతలు తెలపడంతో పాటు పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేయబోతున్నారు. తన రాజకీయ ప్రస్థానంలో తొలి విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఇవాళ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. జెడ్పీటీసీ సభ్యుడిగా ప్రారంభమైన తన ప్రజా ప్రస్థానం నేటితో 20 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. 2006లో మిర్జిల్ జెడ్పీటీసీగా గెలవడంతో రేవంత్ రెడ్డి ప్రజా ప్రతినిధి జీవితానికి నాంది పలికింది. ఆ తర్వాత ఎమ్మెల్సీగా, కొడంగల్ ఎమ్మెల్యేగా, మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడిగా, కొడంగల్ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా, ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయన రాజకీయంగా ఎదిగారు. ఇక ఈ ప్రయాణానికి పునాది వేసిన మిర్జిల్ ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని కృతజ్ఞతలు చెప్పాలని సీఎం నిర్ణయించారు. మిర్జిల్ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ముందుగా ఊరుకొండ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించబోతున్నారు. ఆలయ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం తన తొలి రాజకీయ ప్రయాణంలో తోడుగా నిలిచిన అనుచరులు, గ్రామ పెద్దలు, ఆత్మీయులతో మధ్యాహ్న భోజనంలో పాల్గొంటారు. 20 ఏళ్ల ప్రజా ప్రస్థానానికి ఆరంభమైన నేలపై ప్రజలకు కృతజ్ఞతలు చెప్పేందుకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్తూ ఉండడం రాజకీయంగా, వ్యక్తిగతంగా ప్రాధాన్యత సంతరించుకుంది. తొలి విజయం అందించిన ప్రజల ఆశీర్వాదమే తనను రాష్ట్ర సేన చేసే స్థాయికి తీసుకొచ్చిందన్న భావనతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఆయన రాజకీయ జీవితంలో ప్రత్యేక ఘట్టంగా నిలవనుంది.